పోక్సో కేసు నిందితుడు బండి భగీరథకు కస్టడీలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇవాళ రెండో రోజు పేట బషీరాబాద్ పోలీసులు నిందితుడు భగీరథను విచారిస్తున్నారు. అరణ్య ఫామ్ హౌస్ లో ఇప్పటికే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు నిందితుడు భగీరథ స్నేహితులను కూడా విచారించారు. అటు బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు విచారణ జరిపారు. సాంకేతిక ఆధారాలపై నిందితుల్ని లోతుగా విచారించారు. ఫోన్లో విన్న వివరాలు, వాట్సాప్, ఇతర చాటింగ్ వివరాలపై ఆరా తీశారు. నిందితుని స్నేహితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా వివరాలు సేకరించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్, పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ రెండో రోజు విచారణకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి సందీప్? రైట్, ఉదయం 10 గంటల నుంచి దాదాపు 5 గంటల వరకు బండి భగీరథను పోక్సో కేసు నిందితుడిని విచారించారు. దాదాపు 7 గంటల పాటు సుదీర్ఘ విచారణ కొనసాగినట్టు మనకు విశ్వసనీయంగా తెలుస్తోంది. అయితే ఈ కేసుకు సంబంధించి వాళ్ళ మొత్తం డిజిటల్ ఆధారాలపైనే సాంకేతికంగా టెక్నికల్ ఎవిడెన్స్ పైన దృష్టి సారించినట్టు మనకు ప్రాథమికంగా తెలుస్తోంది. ఎందుకంటే నిన్న మొత్తం కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ మొయినాబాద్ అరణ్య హోమ్ ఫామ్ హౌస్లో నిన్న సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ మాత్రము కేవలము సాంకేతిక ఆధారాలపైన దృష్టి సారించినట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మొబైల్ డేటాను మొత్తం రిట్రైవ్ చేశారు నిందితుడి ఫోన్ నుంచి. అలాగే బాధిత ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె కూడా ఇప్పటికే పలు కీలక ఎవిడెన్స్ను పోలీసులకు అందజేసింది. ఆమె వాంగ్మూలాన్ని కూడా న్యాయస్థానం నమోదు చేసింది. పోలీసులు కూడా ఇప్పటికే విచారించారు. ఈ నేపథ్యంలో బాధితురాలు ఇచ్చినటువంటి సమాచారం, అలాగే ఇటు నిందితుని మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి సమాచారంతో ఇవాళ దీనిపైన పూర్తి స్థాయిలో విచారించారు. అయితే వాట్సాప్లో పాటు స్నాప్చాట్ ద్వారా వీళ్ళంతా కూడా మాట్లాడుకున్నారనేటువంటిది ఒక వాదన ఉంది. అలాగే నిందితుడు కావాలని మొబైల్ ఫోన్ సంబంధించి ఆధారాలు ధ్వంసం చేశాడనే అభియోగం కూడా ఎదుర్కొంటున్న విషయం మనకు తెలిసిందే. అందుకు సంబంధించి కూడా అదనపు సెక్షన్ జోడించిన విషయం తెలిసింది. దీంతో ఆ కోణంలో కూడా విచారణ చేశారు. ఎందుకు మొబైల్ ఫోన్ నుంచి డేటా తొలగించాల్సి వచ్చింది, మొబైల్ సిమ్ కార్డు ఎందుకు ఇవ్వలేదు, ఇలాంటి అంశాలు కూడా ఉద్దేశపూర్వకంగా చేస్తారనేటువంటిది పోలీసుల వాదన. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించే విచారణ అయితే ఇవాళ పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్లోనే కొనసాగింది. నిన్న 6 గంటల ప్రాంతంలో భగీరథను వివిధ ప్రాంతాల్లో విచారణ, అంటే మొయినాబాద్ ఫామ్ హౌస్లో విచారణ జరిపిన తర్వాత తిరిగి ఇక్కడికి తీసుకొచ్చారు. అనంతరం పేట బషీరాబాద్ పిఎస్లోనే ఆయన నిందితుడు పిఎస్లోనే ఉన్నాడు. రాత్రి కూడా ఇవాళ ఉదయం కూడా ఇక్కడ నుంచే విచారణ చేస్తున్నారు. ఇక రేపటి ఇవాళ అత్యంత కీలకమైన అంటే ఎవిడెన్స్లో భాగంగా ముఖ్యంగా జరిపింది మాత్రము డిజిటల్ ఆధారాలపైన జరిపినట్టు మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇక రేపు కూడా అత్యంత కీలకంగా మరోసారి ఇలా స్నేహితులు విచారించడం కావచ్చు, బాధితురాలను కూడా విచారించే అవకాశం ఉంది. అలాగే ఇక ఈ కేసులో ఆయన సర్వీస్ హోమ్ అక్కడ కూడా విచారించే అవకాశం ఉంది. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. మొత్తానికి 7 గంటల పాటు సుదీర్ఘ విచారణ కొనసాగింది. కీలకమైన కేసు కావడంతో, అలాగే నిందితునికి సంబంధించి అంటే ఇతర కేసుల నిమిత్తం వస్తున్నటువంటి వారిని ఎవరిని కూడా పోలీస్ స్టేషన్కి ఇవాళ అనుమతి ఇవ్వలేదు. ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు అంతా వెళ్ళిపోయిన సిచ్యువేషన్. మరోవైపు మరి అసలు ఇంత 2 రోజులుగా విచారణ జరుగుతోంది. నిందితుడు సహకరిస్తున్నాడా పోలీసులకు లేదన్న అంశం కూడా తేలాల్సి ఉంది. ఒకవేళ సహకరించిన పక్షంలో పోలీసులు రేపు న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన వెంటనే అక్కడే కోర్టుకు తెలుపుతారు. నిందితుడు ఏ విధంగా కూడా తమ ప్రశ్నలకు సహకరించలేదు, సమాధానాలు ఇవ్వలేదని చెప్పే అవకాశం ఉంటే ఖచ్చితంగా మరొకసారి కూడా కస్టడీ తీసుకునే అవకాశం పోలీసులకు అవకాశం ఉంటుంది. మరి చూడాలి, నిందితుడు మరి సహకరిస్తున్నాడా, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాడా, బాధితురాలు ఇచ్చినటువంటి సమాచారానికి వాంగ్మూలానికి ఇతరులు చెప్తున్నటువంటి వాంగ్మూలానికి సమాధానానికి టాలీ అవుతుందా, వాళ్ళ స్నేహితులు మొయినాబాద్లో వీళ్ళంతా కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ నేపథ్యంలో ఈ నిందితుడు అఘాయిత్యానికి సంబంధించి స్నేహితులు ఇచ్చిన సమాచారము ఇతరులు చెప్తున్న అంశాలు అంతా కరెక్ట్ ఉన్నాయా లేదన్న దానిపైన కూడా ఇటు పూర్తి స్థాయిలో మనకు నిజాలు తెలియాల్సి ఉంది. మరి 7 గంటల సుదీర్ఘ విచారణ అయితే పోక్సో కేసు నిందితుడు బండి భగీరథను విచారించారు. కీలకమైన సెక్షన్స్ అయితే ఉన్నాయి. పోక్సో కేసుతో పాటు ఇతర ఆధారాల ధ్వంసంతో పాటు మరో ఇతర 2 సెక్షన్స్ అదనంగా జోడించి అయితే విచారణ చేపట్టారు. మరి రేపు సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి అక్కడి నుంచి చర్లపల్లి జైలుకు తరలిస్తారు. మే 8వ తేదీన కేసు నమోదైంది పేట బషీరాబాద్ పిఎస్లో. మే 16 పరారులో ఉన్న నిందితుడు మే 16న అరెస్ట్ అయ్యాడు. అప్పటి నుంచి ఆయన చర్లపల్లి జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో కొనసాగుతున్నారు. మరి
చూడాలి. రేపు సాయంత్రం తర్వాత నిందితుడు సహకరించాడా కోర్టుకు, పోలీసులకు సహకరించాడా, కస్టడీ విచారణకు సహకరించాడా లేదని మాత్రం మనకు తెలియాల్సి ఉంటుంది. సునీత. రైట్ సందీప్, థ్యాంక్ యూ.